తీసుకో. ఆయన హలో పిల్లల తాలూకా అమ్మమ్మ మొబ్బల మంగ ఆవిడ చెప్పడం ఏంటంటే పిల్లలకు వాళ్ళ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది 21లో. పాప ఆల్రెడీ పాస్ ఉంది. ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. రెండోది కూడా ఆడపిల్ల పూర్తి ఎలా గట్టిగా ఉంటామో ఆర్థిక బాగోలేదు అని అనుకుంటే ఎవరైతే ఇప్పుడు ముఖ్యమైన అమ్మాయి తాలూకా తండ్రి అంతా అనుకున్నారు. మళ్ళీ ఆడపిల్ల పుడితే ఎవరైనా మంచి కాలేజీ పెంచుతారు అలాగా పరిస్థితి అనుకున్నారు. ఆ విధంగా ఎవరికైనా పుడితే చెప్పారు బంధువులకి చెప్పారు డెలివరీ ఇస్తాం తీసుకెళ్ళి వాళ్ళు ఓకే అన్నంత అప్పుడే బంధువులు కాబట్టి ఆ బంధువులకి ఆ పాప తండ్రికి ఆర్థికంగా ఉండలేదు. పాప కూడా బాగుంది సదుద్దేశం నిజం అనుకున్నాను. నాకు డెలివరీ అయినప్పుడు తండ్రి మనసు కొద్దిగా మారింది. పాప పుట్టింది కాబట్టి ఇంటికి ఎవరో ఏదో కష్టం నష్టం మనమే భరిస్తాం మనమే చేస్తామని అనేది తండ్రి కొంచెం చేంజ్ అవ్వడం వల్ల కొంచెం స్టాప్ అయింది. తర్వాత ఈ అత్తగారు ఎవరైతే ఈ మూవల మంగళంలో అత్తగారు వచ్చి ముందు అనుకున్నాం కదా కూతురు అల్లుడు ఆర్థిక పరిస్థితి బాగుంది ఎప్పటికీ ఇబ్బందులు ఉన్నా ఇంకా ఇబ్బంది పడతారు సదుద్దేశంతో వారు ఎవరికి చెప్పకుండా వాళ్ళకి బంధువులు వీళ్ళకి ఇచ్చి 2 రోజులు 2 రోజులు అయిన తర్వాత వాళ్ళు కొంచెం నేను చెప్తాము అది ఖర్చు అప్లికేషన్ చెప్తాము సదుద్దేశంతో ఆ అమ్మాయి వాళ్ళ బంధువులు పోయింది. వాళ్ళు ఇక్కడండి కచ్చినపూడ మళ్ళీ వేసిపేట అని ఆ బంధువులు ఉన్నారు. తండ్రి ఏం చేస్తూ ఉంటాడండి? తండ్రి ఏం చేస్తాడండి? తండ్రి పుట్టి వర్క్ చేస్తాడు. బంధువులకి ఇచ్చారు సార్ అనుకున్నారు వాళ్ళ బంధువులు ఉన్నారు వాళ్ళ ఆర్థికం బాగా అక్కడ బాగా పెరుగుతుంది ముందు అనుకున్నాను. ఆఫ్టర్ డెలివరీలో వాళ్ళు అన్నంలో కొంచెం మార్పు వచ్చింది. అంత ఐస్తూ చూపించారు అవసరం మనం పెంచుకోలేము ఏదో బాగా చేస్తాంలే అనే తిరిగి వచ్చారు. ఆ వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడైతే కూతురు పరిస్థితి బాగా అడ్డు పరిస్థితి వాళ్ళు ఇంకా తెలుసుకుంటే బాధల్లో ఉన్నారు. ఆర్థిక సమస్య లేదు. వాళ్ళు అక్కడ 2 రోజులు బాధపడిన అమ్మాయి కూడా హ్యాపీగా బతుకుతుంది వీళ్ళు హ్యాపీగా ఉంటుంది. ఉద్దేశంతోనే వారికి వాళ్ళ బంధువులకే అందుకోండి సరే మీరే కమర్షియల్ పర్పస్ ఇంకో వేరే ఉద్దేశం ఇప్పుడు మా పిల్లలకి ఇంకేదో ఉద్దేశంతో మాకు తెలియజేయడం కూడా యాజ్ పర్లా అధికారులు అంటే తండ్రికి అనుమానం వచ్చిందా లేదా మీకు అనుమానం వచ్చి వాళ్ళ అమ్మమ్మ అంటే మేము చుట్టుపక్కల ఎంత కదా ఎక్కడ దొరుకుతుంది ఏంటంటే మళ్ళీ మాకే తెచ్చి వాళ్ళకెవరికి మాకే అంటే పోలీస్ ఇన్స్టిట్యూషన్లో అలాగా తీసుకెళ్ళిపోతే సమాచారం ఇచ్చింది వాళ్ళే సార్ మనం ఇక్కడ రోడ్డు మీద చిన్న దుమ్మి గొడవ జరిగితేనే ఒక సెక్షన్ అందరూ బ్యాక్గ్రౌండ్ సార్ పాపను ఇప్పుడు హ్యాండ్ చేశారు సార్ తప్పుదో పట్టించిన ఒకటి అమ్మాయిని ఇంకొకరికి ఇవ్వడం అనేది ఇల్లీగల్ ప్రాసెస్ ప్రకారం జరగాలి. దీని మీద లీగల్ అంటే వాళ్ళ కంపెనీ లీగల్ కూడా మేము అడుగుతాం లీగల్ ఉంటే కంపల్సరీ సార్ ఇప్పుడు ఆ పాపని తల్లిదండ్రులు మళ్ళీ అప్డేట్ సార్ తల్లిదండ్రులు రాలేదు మెయిన్ పేరెంట్స్ తల్లిదండ్రులు అప్డేట్ పోలీస్
హైదరాబాద్. నా పేరు గోవిందరావు. మా ఇద్దరు ఎస్కేలు రామదాస్ కృష్ణ. నేను నిన్న నైట్ మిడ్ నైట్ ఆఫ్ 2:15 మా గంటల కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే మన యాక్సిడెంట్ వచ్చింది, రామకృష్ణాపురం నుండి వచ్చిన ఒక ఇంటికి దివానా కార్డు మీద పడుకున్న 18 రోజుల పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోయిందనే కంపెనీని కాల్ చేశారు. ఆ కాల్ని వెంటనే మా ఏసీపీ గారు మేము నైట్ తిరుగుతున్నాం సార్. ఇమీడియట్గా సార్ పంపించి ఇమీడియట్గా మా అందరం కలిసి పార్టీలో ముందు ఆ ఏరియా అంతా తిరిగాం. తిరిగిన తర్వాత సార్ ఏసీపీ స్థాయి నైట్ టైం రావాల్సిన ఏసీపీ మన రాంబాబు గారు సారు పార్టీ వచ్చి అమ్మ రాగానే ఏం జరిగిందంటే ఇలా 18 రోజులు తీసుకెళ్ళిపోయిందని వాళ్ళ అమ్మమ్మ గారైనా మూల మహేశ్వరి వెంటనే ఆ ఏరియా అంతా తిరిగి ఆ రీజన్లో ఒక చెరువు ఉంది. ఆ చెరువులో మా ఏసీపీ గారు ఒక చెరువు ఆయన చూసి అవన్నీ ఇచ్చారు. పదంలో తిరిగాము. ఆయన చుట్టుపక్కల ఎక్కడ మాకు ఎక్కువ ఆడుతుంది. వెంటనే వాటిని డంపింగ్ యార్డ్ కూడా పంపించాం. డంపింగ్ యార్డ్ చుట్టూ కూడా ఎక్కడ మళ్ళీ మా సిపి గారు వచ్చిన పోలీసు విశాఖపట్నం సిపి సారు మళ్ళీ మా డీసీ మేడం గారు పర్యవేక్షణలో ఇవన్నీ మేమంతా డైరెక్ట్ అమలు చేయగా నెక్స్ట్ మళ్ళీ మరి ఆ కాంటాక్ట్ అయ్యాం. చుట్టుపక్కల ఎక్కడ కూడా కనిపించింది. మరియు మా సిపి గారు మేడం గారు మేడం ఉత్తమ్ గారికి వారి సూచన మేరకు మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ విచారించడం జరిగింది. అవును సార్, ఇప్పుడు వీళ్ళ అమ్మమ్మ మరి మనకి రాంగ్ ట్రాక్ మిస్లీడ్ చేసింది. సదుద్దేశం ఇప్పుడు వాళ్ళ మీద ఏంటి సార్ యాక్షన్? అంటే ప్రజెంట్ సదుద్దేశంలో ఏమైనా వాళ్ళని ఉంటే ఇచ్చినప్పుడు కూడా వెళ్ళాలి కదా, దానికి ప్రాసెస్ ఉంటుంది కదా. బంధువులే లీగల్ గా వెళ్ళాలి కదా సార్. దానికి లీగల్ గా వెళ్ళాలి, ప్రాసెస్ కంప్లీట్ వాళ్ళ ఇంట్లో డబ్బులు దొరికినట్టుగా సమాచారం. డబ్బులు దొరికారు, డబ్బులు విక్రయించారు. డబ్బులు అయితే అయితే మరి పేరు ఎవరు కూడా డబ్బులు మనం ఆన్లైన్ అంతా మళ్ళీ కూడా ఫ్యామిలీ దాంట్లో మళ్ళీ బాధపడతామని అలా చేసి తప్ప ఇది లేదని రాత్రి 1 గంటల నుంచి అలాగే వరకు స్థానిక ప్రజలనే కాకుండా డిపార్ట్మెంట్ కూడా విజిట్ చేసి పెట్టించారు కదా. దాన్ని సదుద్దేశంగా ఎలా చూస్తాం అసలు? వాళ్ళ పిల్లలు కూడా ఇవ్వడం అనేది లీగల్ కూడా కాదు. తర్వాత ఎప్పుడైతే పెరిగిందో వల్ల మనం అంటే పోలీసు వాళ్ళు రావడం వల్ల కమిషనర్ పోలీస్ శాఖ మేడం ఇద్దరు పర్యవేక్షణలో ఏసీపీ రాంబాబు గారు రాంబాబు గారు అక్కడ ఆధ్వర్యంలో ప్రతిమంతా నేను మనం ఎక్స్పెక్ట్ చేసిన ఏరియా వితిన్ 3 అవర్స్లో అంటే వితిన్ 3 అవర్స్లో ఛేదించడం అమ్మాయికి హ్యాండ్ అవుట్ చేయడం కూడా జరిగింది 3 గంటల్లో. ఇదే పోస్ట్ సిటీ ఆఫీసర్ అయిన సిటీఆర్ పర్యవేక్షణ లాస్ట్ చేయించిన ఆయన డైరెక్షన్ ఇచ్చారు. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన మా మేడం గారు కూడా డైరెక్షన్ ఇచ్చారు. ఇది పర్యవేక్షణలో మాత్రమే ఎక్కువ మా ఏసీపీ గారు తీసుకొని చక్కగా బాగా అందరికీ మంచి స్థాయిలో ప్లానింగ్ ఫ్యాక్ట్స్ కాపాడని చెప్పి అందుకని మేమంతా ఇచ్చేసాం. ఆయన అది ప్లానింగే కాకుండా ఆయన కష్టపడి కూడా మా అందరం ఎక్కువ కష్టపడి చేయడం వల్ల అధికారులు వల్ల అమ్మాయిని చేక్ చేసాము. అమ్మాయిని పట్టుకొని పేరెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.